గట్టిగా చెప్పాలి అందరూ. ఏ పార్టీ కోటేసారు? ఏ గుర్తు కోటేసారు కదా? రైట్. మనము రేవంత్ అన్న అంటే నేనున్నా, నేను అన్న అంటే నేనున్నా అన్నాడు కదా. నేను ఒకటేసారి గట్టిగా రేవంత్ అన్న అంట, మీరు కూడా రేవంత్ అన్న అనండి. రేవంత్ అన్న, రేవంత్ అన్న, రేవంత్ అన్న. ఈ వీడియో అందరికి పోవాలండి. అన్న అంటే నేను ఉంటా అన్నవన్న. ఇయ్యాల ఈ నిరుద్యోగులు ఎవరైతే కూర్చున్నారో ఈ నిరుద్యోగులు ఎవరైతే కూర్చున్నారో వీళ్ళందరూ 2-3 నెలల పుస్తకాలు పక్కకు పడేయండి, నన్ను గెలిపియండి, కాంగ్రెస్ గెలిపియండి అని అన్నారు. తీన్మార్ మల్లన్న అన్నాడు, రేవంత్ రెడ్డి అన్నాడు, కోదండరామ్ సార్ అన్నాడు, రియాజ్ సార్ అన్నాడు, బల్మూర్ వెంకట అన్నాడు. 3 నెలలు పుస్తకాలు పక్కకు పడేయమన్నారు, పక్కకు పడేసిర్రు. మిమ్మల్ని గెలిపిస్తే ఈ రోజు ఇదే గ్రూప్ 2 అభ్యర్థులను మీరు పక్కకు పడేసిర్రు. ఇది బాధాకరం అన్న, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే ఊడగొట్టిన యుద్ధ వీరులు. మీకేమైనా డౌట్ ఉంటే మాజీ సీఎంకి వెళ్ళి అడగండి. నేను స్టడీ చైర్లతో పెట్టుకుంటే ఎట్లుంటది కేసీఆర్ అన్నారు అడుగు. ఎవరితోనన్నా పెట్టుకోగాని తెలంగాణలో ఎవరితోనన్నా పెట్టుకోగాని స్టడీ చైర్లతో పెట్టుకోకు. వాళ్ళు ప్రపంచ చరిత్ర తెలిసిర్రు, భారతదేశ చరిత్ర తెలిసిర్రు, తెలంగాణ చరిత్ర తెలిసిర్రు. చరిత్ర సృష్టించటోళ్ళే నిరుద్యోగులు అని కేసీఆర్ చెప్తాడు. అందుకనే రేవంత్ అన్న, నేను నిరుద్యోగులు అందరి తరఫున కూడా మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నాం. నీ లక్ష్యము నీ ఫ్యాషన్ సీఎం కావాలనుకున్నావు. నీకు సీఎం నే గిఫ్ట్ ఇచ్చిన ఈ నిరుద్యోగులకు 2000 గ్రూప్ 2 జాబ్లు ఇచ్చి 2-3 నెలల టైం అడుగుతున్నారు ఇయ్యాలని మీకు 2 చేతులు జోడించి మొక్కుతా ఉన్నాము. అదే విధంగా ఫైనల్ గా కోదండరామ్ సార్ గురించి నేను ఇప్పుడు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ పాట ఒకటి ఉంటది, ఆ పాట నేను వాడతా. మీరందరూ ఇది రోజు వాడాలి. మీకు 2 లైన్లు ఉంటది, ఎక్కువ కూడా ఉండదు. ఆ కోదండరామ్ సార్ ఎక్కడున్నా ఈ వీడియోను కోదండరామ్ సార్ షేర్ చేయాలి. అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, గుండె లేని మనిషల్లే మము కొండ కోనల కొదిలేశాడు. గుండె లేని మనిషల్లే మము కొండ కోనల కొదిలేశాడు. ఈ పాటను మీరు రోజు వాడితే కోదండరామ్ సార్ మన దగ్గరకు వస్తాడు. కోదండరామ్ సార్ సపోర్ట్ చేసిండంటే రేవంత్ రెడ్డి ఉంటాడు. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి చెప్తున్నాము, మీరు స్టడీ చైర్లతో పెట్టుకుంటే మీ సీఎం చైరే పోతుంది. మాకు దండం పెట్టి అడగడం వస్తుంది. అవసరం అనుకుంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నీలా తీసి నీ సీఎం పదవి పోగొట్టేదాకా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా అక్కడనే బతిలాడుకుంటాము. తర్వాత బాధపడాల్సి వస్తుంది. స్టడీ చైర్లతో పెట్టుకోద్దురా బాబు అని దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీ చెలో కొడంగల్ పోవచ్చు, చెలో ఢిల్లీ పోవచ్చు, చెలో సెక్రటరేట్ పోవచ్చు, ఎక్కడికైనా తెగించవచ్చు. వాడు పోతే వీడు, వీడు పోతే వాడే డాష్ గార్డ్ వస్తే ఇక సహించేది లేదు, మాటలు లేవు, మాట్లాడుకున్నట్లు లేవు. మర్యాదగా చెప్తున్నాం, మీ జాబ్ మీరు చేసుకోండి, మా జాబ్ మేము చేసుకుంటాం. గ్రూప్ 2 రేపే మీరు వాయిదా వేయాలి, 2000 పోస్టులు వేయాలని కోరుకుంటూ నిరుద్యోగులందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రైట్